ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ మ్యాంగో సాగో రెసిపీ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది కదా. ఇది మనం ఎందుకు ట్రై చేయొద్దని చెప్పేసి నేను కూడా ట్రై చేసిన అనమాట. కాకపోతే హిట్టా ఫ్లాపా, టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి లాస్ట్ అని అయితే చెప్తా. అప్పటి వరకు అయితే వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు కూడా చెప్తా. నచ్చితే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యంని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది నానేలోపు ఇంకో గిన్నెలోనైతే కొద్దిగా సబ్జా సీడ్స్ని కూడా నానబెట్టేసుకొని వాటిని కూడా పక్కకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేరే గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని వాటిపైన కొద్దిగా చల్ల నీళ్ళు పోసుకొని మొత్తం ఈ మ్యాంగోస్ని మంచిగా కట్ చేసుకొని ఈ పల్పుని మొత్తం తీసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొన్ని పీసెస్ని అయితే ఇలా కట్ చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకొక మ్యాంగో తీసుకొని మంచిగా కట్ చేసుకొని ఈ పల్పుని కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ దాన్ని అయితే మిక్సర్ జార్లోకి వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఉంచేసుకొని కొద్దిగానైతే మిక్సర్ జార్లోకి వేసుకొని అందులోకి కొద్దిగా షుగర్ని అయితే వేసుకోవాలన్నమాట. నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేదని చెప్పేసి నేనైతే షుగర్ని వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగానైతే పట్టేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్, అలాగే కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు, అలాగే సబ్జా గింజలు అండ్ సగ్గుబియ్యం, ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా వేసేసుకొని 1 కప్పు వరకు అయితే పాలు పోసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 గంట సేపు తర్వాత సర్వ్ చేసుకుంటే మ్యాంగో సాగోనైతే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై